ఒక హాస్పిటల్ బిల్లు మీ జీవితాంతం దాచుకున్న ఆస్తిని ఒక్క రోజులో జీరో చేయగలదు. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇన్సూరెన్స్ ఈ మాట వినగానే చాలా మంది అదంతా డబ్బులు దండగా ప్రతి నెల కట్టాలి, ఏమి తిరిగి రాదని తీసి పారేస్తారు. ఇక్కడే మనం తప్పు చేస్తున్నాం. ఇన్సూరెన్స్ అనేది మనం డబ్బు సంపాదించడం కాదు, మనం కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోకుండా కాపాడుకోవడానికి. ఈ రోజు హాస్పిటల్లో ఒక చిన్న జ్వరం వస్తేనే వేలలో బిల్లు అవుతుంది. అదే ఒక పెద్ద ఆపరేషన్ అంటే లక్షలు కావాలి. ఒక్క బిల్లు మన జీవితాంతం దాచుకున్న డబ్బును, మన పిల్లల చదువుల కోసం దాచిన ఫిక్స్డ్ డిపాజిట్ ను కూడా సున్నా చేసేస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా మనల్ని కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్. ఇక రెండోది టర్మ్ ఇన్సూరెన్స్. ఈ మాట వినడానికి చాలా మంది భయపడతారు, కానీ ఇది నిజం. కుటుంబానికి పెద్ద దిక్కు ఉన్న మనపైన అందరూ ఆధారపడి ఉంటారు. అనుకోండి ఏదైనా జరిగి మనం లేకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? వాళ్ళు కట్టే ఇంటి లోన్ ఈఎంఐ ఎవరు కడతారు? పిల్లల చదువుల సంగతి ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ మన కోసం కాదు, మన కుటుంబం కోసం. మనం లేకపోయినా మన బాధ్యతను పూర్తి చేసే ఒక ధైర్యం ఇది. మూడోది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ప్రమాదం చెప్పిరాదు. ఒక యాక్సిడెంట్ జరిగి మన నెలల తరబడి మంచానికి పరిమితమైతే, మన సంపాదన ఆగిపోతే, ఆ సమయంలో మన కుటుంబాన్ని రోడ్డున పడకుండా ఆదుకునేదే ఈ ఇన్సూరెన్స్. మనం ఒక 50,000 ఫోన్ కొంటే దానికి 2,000 పెట్టి స్క్రీన్ గార్డ్ వేస్తాం. ఎందుకంటే ఆ ఫోన్ కింద పడి పగిలిపోతే తట్టుకోలేం. మరి కోట్ల విలువైన మన జీవితానికి, మన కుటుంబ భవిష్యత్తుకు కనీస ప్రొటెక్షన్ అవసరం లేదా? ఒక మనిషికి ఏది ఉన్నా లేకపోయినా ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఈ 3 ఇన్సూరెన్స్లు కంపల్సరీ ఉండాలి. మన కుటుంబానికి ఇచ్చే కనీస బాధ్యత.